ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. ఈరోజు అయితే మనము ఆమ్లెట్స్ కర్రీ చేసాం కదా, దాంతో రైస్ అనమాట. టేస్ట్ బాగుంటుంది, రైస్తో తిన్నా బాగుంటుంది, లేదు చపాతీతో తిన్నా బాగుంటుంది. చపాతీతో అయితే మాత్రం కొంచెం గ్రేవీలా చేసుకోవాలి, ఆమ్లెట్స్ అనుకుంటే కొంచెం చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. మనం ఫైనల్గా దించే ముందు కొంచెం కసూరి మెతి, కొంచెం గరం మసాలా వేసుకునే టేస్ట్ బాగుంటుంది. ఇది వైట్ రైస్తో అయినా బాగుంటుంది, బగారా రైస్తో అయినా బాగుంటుంది. ఒకవేళ మనకు బగారా రైస్ కావాలి అనుకుంటే అన్నం ఉడికేటప్పుడు కొంచెం సాజీరా, కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకుంటే సేమ్ బగారా రైస్ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందుకని అలానే చేస్తాను. అక్కడ మనకి ఒక సాజీరా కనిపిస్తుంది సరే, కొంచెం చిటికి వేస్తే చాలు. అన్నం వంపే పని చేసామనుకుంటే అన్నం వంపిన తర్వాత ఒకసారి కలుపుతాను, కలిపడం ఇంకా చిటికడం సాజీరా, దాంతోపాటు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా వాటర్ అవసరం లేదు, తాలింపు అవసరం లేకుండా బగారా రైస్ బాగుంటుంది టేస్ట్. లేదంటే ఉడికేటప్పుడు వేసుకోవచ్చు.